నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండింగ్. కాళేశ్వరం కట్టినప్పుడు నేను అడ్డుపడలేదు, చంద్రబాబు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆగ్రహం. భోగాపురం విషయంలో వైసీపీ అబద్ధాలు, ఎమ్మెల్యే గంట. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తొలి విమానం ల్యాండ్ అయ్యింది. వాలిడేషన్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు ఉన్నారు. జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సోమవారం ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం కట్టినప్పుడు నేను అడ్డుపడలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సరికోదు. 3000 టీఎంసీ నీరు సముద్రంలోకి వృధాగా పోతుంది. గోదావరి నీటిని వాడుకుంటామంటే తెలంగాణకు ఏ రోజు మేము అడ్డు చెప్పలేదు. కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించామని అన్నారు. పోయిన సంవత్సరం దగ్గర 6282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
రాయలసీమ ఎత్తిపోత పథకాలను పూర్తిగా నిలిపివేసి ప్రాంతానికి తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడిని మంత్రులు అపర భగీరథుడు అంటూ కీర్తించడం ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి షాకే శైలజనాథ్ విమర్శించారు. 2 సార్లు శంకుస్థాపన చేసి హంద్రీనీవా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు తగ్గించిన వ్యక్తి ఎలా గొప్పవాడని చెప్పగలరని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ కట చంద్రబాబు నాయుడు మామూలు భగీరథుడు కదా, ఆయన అపర భగీరథుడట. బహుశా అపర భగీరథుడు అంటే పని చేయకుండా పేరు కోసం తాపత్రయపడేవాడై ఉంటాడని బహుశా వీళ్ళ యొక్క అర్థం అయ్యే ఉంటుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి అనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ, ఊరికే అట్లా పిచ్చాపాటి మాట్లాడిన మాట కాదు, అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ చర్చలో పాల్గొంటూ నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను. ఎట్లా ఆపించాను అంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేది రహస్యంగా, వాళ్ళ యొక్క వ్యక్తిగతమో రహస్య సమాలోచనలో నేను చెప్పి దాన్ని ఆపించాను. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిద్దో లేదో చూసిరండి అని చెప్పేసి ఆ తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్షాలకు ఆయన ఒక సవాల్ లాంటి మాట కూడా ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డి గారి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన నిజం చెప్పి ఉంటాను అనుకుంటా ఉన్నా నేను. అంతేకాకుండా రంగారెడ్డి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మాకు ఒక విధంగా ఒప్పందం కుదిరిందని అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక వారం రోజులు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో అయితే మాకే తెలియదు. మీకు ఓట్లేసి వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియదు, తెలిసిన అధికారులేమో బయట పెట్టలేదు. ఓకే, మీరు సొంత పని మీద పోయారని చెప్తా ఉన్నారు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రికి సొంతం అంటూ ఏదో ఉంటుందంటే నమ్మను. దానికి తగిన విధంగా అనుమతులు పొందే పోవాలి. బహుశా అనుమతులు కూడా రహస్యంగా ఉన్నాయంటే ఆ రహస్య పర్యటనలోని వ్యక్తిగతం ఏదో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజున రాయలసీమ ప్రజలు మీ నోటి మాట కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. మీరు కన్ఫెస్ అవుతారా? అవును, ఆ రోజున రేవంత్ రెడ్డి గారికి, అంటే ఆయన శిష్యుడు, రాజకీయ శిష్యుడికి, రేవంత్ రెడ్డి గారికి వదిలేండి, పార్టీలు వేరే ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను మాట ఇచ్చాను అని మీరేమైనా చెప్పుంటారా? లేకపోతే ఆ రంగారెడ్డి ప్రాజెక్ట్ని తీసుకెళ్ళడానికి ముందుకు ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నామనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీ దగ్గర నుంచి, మీ నోట్లో నుంచి ఆ మాటల కోసం ఎదురు చూస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు. మీ వాళ్ళేమో మీరు అపర భగీరథుడు. బాగుంది, నాకు మీ భగీరథత్వం నాకు బాగా గుర్తుకుంది ఇప్పటికి కూడా. ఇదే అనంతపురం జిల్లాకి హంద్రీనీవా రావాల్సి వస్తే 40 టీఎంసీలతో ప్రాజెక్టు మొదలైతే దాన్ని కేవలం 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మార్చి 2 సార్లు ఆత్మకూరు మండలంలోనూ ఉరవకొండ దగ్గర 2 సార్లు శిలా పలకమేసిపోయిన గొప్ప భగీరథుడు మీరు. మర్చిపోలే. పైగా మీరు చాలా వేల కోట్లు ఖర్చు పెట్టారట. కానీ జనం ఏం మాట్లాడుకుంటా ఉన్నారంటే నీళ్ళు వదిలే ముందు పదులు మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలు ఎక్కడికో చేరిపోయినాయని అడుగుతూ ఉన్నారు. సమాధానం మీరు చెప్పాలా? బహుశా భగీరథుడు అన్ని పనులు చేశాడేమో. నాకు తెలిసి భగీరథుడు ఏదో వాళ్ళ పూర్వీకుల యాషెస్ మీద గంగను పంపించినట్లు చదువుకున్నాం, చెప్తే విన్నాం. మీరు మీ వాళ్ళ యొక్క నాసిరకం పనులపైన హంద్రీనీవా నీళ్లు పంపించారని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరకనే ఏదో
తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారట. మరి మీ రాజకీయ లబ్ధి చెప్పండి మాకు. ఇక్కడ మీరు ఏదో కారణం రీత్యా వారం రోజులు ఎక్కడికో పోయినా ఇదే విదేశాలకో లేకుంటే ఇదే రాష్ట్రంలో నాకైతే తెలియదు. కానీ భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో వైసీపీ అబద్దాలు చెబుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆనాడు ఎయిర్పోర్టు భూసేకరణ జరగకుండా వైసీపీ నేతలు అడ్డుపడ్డారని, అక్కడి రైతుల్ని రెచ్చగొట్టే కేసులు పెట్టించారని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం కోసం టీడీపీ చిత్తశుద్దితో పనిచేసిందన్నారు. ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ బీచ్ రోడ్డు నుంచి భోగాపురం వరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మొన్ననే పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మనం ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించి గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో, ఎవరైనా తరతరాల నుంచి భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది, అటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద మరి అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు. ఈయన పర్మనెంట్ ముఖ్యమంత్రి కాదు, ఎవరు కూడా పర్మనెంట్ ముఖ్యమంత్రి ఉండలేరు. అంటే దానికి ఏదైనా ఉంటే దానికి ఒక రాజముద్ర, ఒక గవర్నమెంట్కి సంబంధించి ఇది రాజముద్ర. అటువంటి దాంతో పాస్ పుస్తకాలు ఇస్తే దానికి ఇది ఉంటుంది తప్ప దాని క్వాలిటీ కానీ లేకపోతే దీనికి ఒక ఆలోచన లేకుండా అంతా రాజకీయం చేసే విధంగా పబ్లిసిటీ పిచ్చి ఎట్లా ఉందంటే ఆయనకి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అంటే పట్టాదారు పాస్ పుస్తకాలే కాదు, చివరికి సర్వే రాళ్ల మీద కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బొమ్మలు ఆయన పేర్లు ప్రింట్ చేసుకునే పరిస్థితికి రావడంతో ప్రజలు కూడా అటువంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందని ఆలోచించి దీన్ని చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక చిన్న ఉదాహరణలే. ఈ విధంగా మరి ఏదైతే నేను చెప్పినట్టుగా భోగాపురం ఎయిర్పోర్ట్కి మళ్ళీ నేను ఒకటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా తెలియజేసేది ఒకటే, మీరు ఏదైనా మంచి చేసినప్పుడు డెఫినెట్గా మేము దాన్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ ప్రతిదీ కూడా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు వీడియో కూడా ఒకసారి ఇంద్ర గారు మీరు ఎట్లా మాట్లాడారు ఏంటనేది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. గట్టిగా పోరాడతాం, గట్టిగా నిలబడతాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అంటే ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన మాట్లాడమాట స్వయంగా. చివరికి ఏ విధంగా అంటే మళ్ళీ మనం 19లో తిరిగి మనం వస్తాం, ఏదైతే చంద్రబాబు నాయుడు భూసేకరణ చేశాడో ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాం అని కూడా చెప్పుకొచ్చాడు. అంత మాట్లాడిన వ్యక్తి వెంటనే యూటర్న్ తీసుకొని ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నా విజను, నా ఆలోచన, నా సృష్టి అని చెప్పడం అంటే అది నిజంగా చాలా దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారేంటి, జగన్మోహన్ రెడ్డి గారేంటి అనేది అందరూ కూడా తెలుసు. అనకాపల్లి అభివృద్ధికి మారుపేరు కొనతాల. అలాంటిది నేను కొనతాల రామకృష్ణ జన్మదినం శుభ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల అభిమానులు, కార్యకర్తల మధ్య ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా అనకాపల్లి మండలం గొలగం పంచాయతీ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అభిమానులు, కార్యకర్తలు మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైభీం సేవా సంఘం అధ్యక్షులు నడుపూరు వేణుగోపాలరావు పాల్గొని ఆయన చేతుల మీదుగా కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. ముందుగా అనకాపల్లి శాసనసభ్యులు
కొంతాల రామకృష్ణ గారికి ఇవాళ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీలో పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నడుపూరి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరగడం ఇది మాకు ఆనందకరంగా ఉంది. అదేవిధంగా మరి పిల్లలకి బుక్స్ పంపిణీ, అలాగే చాక్లెట్లు, పెన్నులు, మంచి కార్యక్రమం ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా చేసుకున్నందుకు మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉందని సెలవు తీసుకుంటున్నాను. మన ప్రీతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు కొనతాల రామకృష్ణ గారి జన్మదినోత్సవ సందర్భంగా జై భీమ్ యువజన సేవా సంఘం ఎల్లారమ్మ కాలనీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి ఇక్కడ మేము ఎస్సీ కాలనీ తరఫున అంబేద్కర్ యువజన సేవా సంఘం తరఫున ఇక్కడ కూటమిగా ఏర్పాటు అయ్యి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. మా ప్రీతమ నాయకులు అనకాపల్లి అభివృద్ధి ప్రదాత, ఆయన ఎల్లకాలం ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ విధాతను కోరుకుంటూ వారికి మా అంబేద్కర్ యువజన సేవా సంఘం తరపున సువర్ణ వర్ణ రత్న రాగ సుగంధమయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారు నిండు నీరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనసారా భగవంతుడిని మా అంబేద్కర్ సేవా సంఘం తరపున వారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మా ప్రీతం నాయకులు కొంతాల రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఎల్లారమ్మ ఎస్సీ కాలనీలో ఘనంగా మరి అంగరంగ వైభవంగా మన జై భీమ్ సంఘం తరపున ఈ కాలనీ అందరూ ప్రజలందరి తరపున కూడా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. అదే కాకుండా ఆయన సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం బుక్స్ పంపిణీ కానీ, పెన్నులు కానీ, పుస్తకాలు కానీ, అలాగే బాణాసంచతో మాకు సుఖ సంతోషాలతో ఆయన హ్యాపీగా ఉండాలని, మళ్ళీ రాబోయే తరానికి ఆయన స్ఫూర్తిగా నెక్స్ట్ ఎమ్మెల్యే గారిగా కూడా మాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సంఘ సభ్యులందరూ కూడా కోరుకుంటూ ఈ అంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఎల్లారమ్మ ఎస్సీ కాలనీ తరపున చేసిన మా కమిటీకి కుర్రవాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన. పెందుర్తి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముందుగా రోగుల కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108, 104 వాహనాలను పనితీరు 108, 104 వాహనాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడారు. ఈరోజు పెందుర్తి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా 108, 104 సేవలు పూర్తిగా తగ్గిపోయాయని, 108, 104 వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయాయని, ఆ సర్వీసు భ్రష్టు పట్టించింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ విషం కప్పుతా ఉన్నా. ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఎలా కూలిపోతాయో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు. వ్యవస్థల్ని కోల్చటం, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించటం అనేది ఆయనకే చెల్లింది. 108, 104 సేవల్ని ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా చాలా బ్రహ్మాండంగా గతంలో నడుస్తున్న ఆ సేవల్ని ఏమాత్రం అనుభవం లేని అరబిందో సంస్థకి కట్టబెట్టి ఆయన ఉందిమా గదులకి ఆ వ్యాపారాన్ని అప్పజెప్పి అనుభవ రాహిత్యం, గతంలో అంబులెన్సులు అంటే ఏంటో తెలియని ఒక కంపెనీకి కమిషన్లకు కక్కుర్తి పడి మీరు చేసే నిర్వాహకం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. రమారామి వాళ్ళ టైంలోనే 300 వెహికల్స్ ఆగిపోతే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
వెహికల్స్ రిపేర్ చేయటం కానీ, వెహికల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయటం కానీ, రిపేర్స్ చేయటం కానీ, సిబ్బందిని పెంచటం కానీ అన్నీ చేసి GPS ద్వారా కంప్లైంట్ రాగానే వెహికల్ GPS ద్వారా ట్రాక్ చేసి ఎన్ని గంటలకు కంప్లైంట్ వచ్చింది, ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎన్ని గంటలకు చేరింది, ఏ టైంకి ఎక్కడ ఉందని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా GPS ద్వారా ట్రాక్ చేస్తూ వ్యవస్థలన్నింటినీ కూడా అప్డేట్ చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనారోగ్యం పట్టిన ఈ వ్యవస్థని ఆరోగ్య రక్షణ కోసం మార్పు చేసిన విధానం ప్రజలందరూ చూశారు. మరి ఇక్కడ కూడా నేను రాగానే మా డాక్టర్లు అడిగాను, ఈ హాస్పిటల్ ముందున్న 108 కానీ 104 కానీ ఆ సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగాం. ఎవ్వరూ కూడా కంప్లైంట్ చేయలేదు. మీ టైంలో ఆగిన వెహికల్స్ను కూడా ఆగిన దీర్ఘకాలంగా మీ టైంలో ఆగిపోయిన వెహికల్స్ 4 ఫోటోలు తీసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయి అని చెప్పి ప్రచారం చేసుకోవటం నీ డబ్బా పేపర్కి, నీ డబ్బా ఛానల్కి చెల్లింది. ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయపరమైన విమర్శలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎప్పుడైతే నువ్వు మారుతావు అప్పటి వరకు నిన్ను రాజకీయ పార్టీగానే ప్రజలు భావించరు. కాబట్టే నీకు 151 సీట్లు ఇచ్చిన ఈ ప్రజలు 11 సీట్లకు 5 సంవత్సరాల పరిమితం చేశారంటే ఇంకా సిగ్గుతో నీ ప్రవర్తన మార్చుకోకుండా ఇలాంటి చౌకబారు పేలాపంలో నిందలు మోపటం సబాబు కాదు. జగన్మోహన్ రెడ్డి, నీకు నీ పేటీఎం బ్యాచ్కి మనవి చేస్తా ఉన్నాం. ఎక్కడ మంచి జరిగితే అక్కడ అభినందించాలి, ఎక్కడైనా వ్యవస్థలో తప్పులు జరిగితే ఎత్తి చూపాలి. మంచి చేసినా కూడా విమర్శించడం అనేది తగదు అని చెప్పి మనవి చేస్తూ, మరి నువ్వు 104 ద్వారా దగ్గర 41 సేవలు, పరీక్షలు ఉచితంగా చేయటం దగ్గర 41 సేవల్ని విస్తరించే దిశగా కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తాం. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో చేసిన తప్పిదాలను ముఖ్యమంత్రి నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం సరిదిద్దుతూ ఉందని ఏపీ ఐఐసీ అభివృద్ధి సంఘం కమిటీ చైర్మన్ పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పెందుర్తి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు మిగులు విద్యుత్ గల ఏపీని జగన్ భ్రష్టు పట్టించి అత్యధిక లోటుకు చేర్పించారని విమర్శించారు. కూటమి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి తప్పులను సరిదిద్దుతూ నాణ్యమైన విద్యుత్తును తక్కువ ధరకే ప్రజలకు అందిస్తోందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విద్యుత్ వ్యవస్థ మీద మరి మాట్లాడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజల మీద భారం మోపకుండా సుమారు ఈవేళ 5,000 కోట్ల రూపాయలు ఏపీఆర్సీ కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల మీద భారం మోపితే మనం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేయలేనట్టు అవుతుందనే ఉద్దేశంతో ప్రజలకి ₹1 ఛార్జ్ కూడా పడకుండా ఈ ఛార్జీలన్నీ భరిస్తూ ఇంకా 13 పైసలు యూనిట్కి ప్రజలకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏదైతే జగన్ ప్రభుత్వం రాసిన అగ్రిమెంట్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ, బార్గెన్ చేసుకుంటూ ప్రభుత్వం ఈవేళ ఆ రేట్లని సుమారు ₹4.20 కానీ ₹4.30 తగ్గించడం వల్ల మిగిలిన డబ్బుని ప్రజలకి ఈవేళ మనం పంచుతున్నాం. అంటే యూనిట్కి 13 పైసలు మనందరికీ కూడా యాడ్ అవుతుంది. తద్వారా ప్రజలకు ఇంకా మేలు చేస్తాం. యాక్చువల్గా అయితే జగన్ ప్రభుత్వ కాలంలో సుమారు 9 సార్లు రేట్లు పెంచి 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. అటువంటి భారాన్ని ఈవేళ భరిస్తూ ఏదైతే విద్యుత్ సంస్థలు అప్పుతో ఉన్న పరిస్థితిని గమనించి ప్రభుత్వమే అన్నీ భరించి ఆ విద్యుత్ సంస్థలు కూడా ప్రభుత్వం ఈవేళ సాయం చేస్తూ ప్రజలకు కూడా ₹1 విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఈ ప్రభుత్వాన్ని రన్ చేయడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారని చెప్పి నా విన్నపం.
హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని బీజేపీ మాజీ ఎంపీ జీవీ నరసింహారావు నగర డిప్యూటీ మేయర్ దలి గోవింద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గాజువాక నియోజకవర్గ అమరావతి పార్కులో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్ బస్తీ చినగంట్యాడ మండల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎంపీ జీవీ నరసింహారావు డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూ సమ్మేళనం వినటానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో కొద్ది సంవత్సరాల క్రితం హిందువుల సభ అని మాట్లాడటమే అదేదో పాపం అన్నట్లుగా ఉండేది. దేశంలో అనేక రాజకీయ పార్టీలు సెక్యులరిజం పేరుతో హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఎవరు కూడా తాము హిందువు అని చెప్పుకోవటానికి భయపడేలా, బాధపడేలా, సిగ్గుపడేలా అనేక కుట్రలు కుతంత్రాలు చేశారు. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాక గత 11 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక కొత్త వాతావరణం ఏర్పడింది. దీని వెనుక 100 సంవత్సరాల సంఘ కృషి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే ఒక సంఘంగా ఉండేది కాదు, ఖచ్చితంగా చెప్పవచ్చు. నమస్కారం అండి. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శతాబ్దోత్సవాల్లో భాగంగా మా పెద్దల పిలుపు మేరకు గాజువాక నగరం శ్రీనగర్ బస్తీ ఆధ్వర్యంలో మన ఉడా కాలనీ ఫేజ్ 2 చిన్నగంట్యాడ అమరావతి పార్కులో హిందూ సమ్మేళనం కార్యక్రమం అత్యంత వైభవంగా ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మాజీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, మన విశాఖ డిప్యూటీ మేయర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళల తరపు నుంచి డాక్టర్ హేమలత గారు స్పీకర్గా, అదేవిధంగా ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ యుగంధర్ గారు, అలా ఒక్కొక్క సంస్థ నుంచి మన ఆర్మీ సైడ్ నుంచి గోవింద్ గారు, అదేవిధంగా భాస్కర్ భట్ల ప్రసాద్ శర్మ గారు, మనకి మార్షల్ ఆర్ట్స్ తరపు నుంచి సన్నీ గారు, శరత్ గారు, రాము గారు, ఆనంద్ గారు, కోలాటం టీంలు, చాలా భరతనాట్యం, కూచిపూడి, అదేవిధంగా ప్రసాద్ శర్మ గారు, మన నాగబాబు శర్మ గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, గుటూరు శంకర్రావు గారు, కొమ్మ రంగనాయకులు గారు, వత్స జగదీష్ గారు, అనిత గారు, కట్టా పద్మ గారు, జిలకర భువనేశ్వరీదేవి గారు, జిలకర రమణ గారు, పేర్ల సత్యారావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన ఆర్ఎస్ఎస్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్. కాళేశ్వరం కట్టినప్పుడు నేను అడ్డుపడలేదు చంద్రబాబు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆగ్రహం. భోగాపురం విషయంలో వైసీపీ అబద్ధాలు, ఎమ్మెల్యే గంట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.